ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ గజ్వేల్ నందు తల్లిపాల వారోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ సాయి కిరణ్ మాట్లాడుతూ నవజాత శిశువులకు తల్లిపాలే శ్రేష్టమన్నారు. తల్లి బిడ్డల ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అన్నారు. పుట్టిన బిడ్డకు మొదటి గంటలోపే తల్లిపాలు పట్టించాలని, మొదటి 6 నెలలకు తల్లిపాలు మాత్రమే పట్టించాలని, తల్లిపాలు ముద్దు డబ్బా పాలు వద్దు అనే నినాదంతో డాక్టర్ సాయి కిరణ్ పిలుపునిచ్చారు. తల్లిపాలు పుట్టిన బిడ్డకు వెంటనే పట్టించాలని, తద్వారా బిడ్డకు రోగనిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిడిపిఓ సరిత మాట్లాడుతూ ఆధునిక సమాజంలో కొంతమంది మహిళలు అమ్మపాలను శిశువులకు అందించేందుకు వెనుకంజ వేస్తున్నారన్నారు. వారి అందం తగ్గుతుందని అనుకుంటున్నారు. తద్వారా ఇటు తల్లులకు అటు పిల్లలకు వివిధ రుగ్మతలు బారిన పడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ త్రివేణి మాట్లాడుతూ తల్లిపాలు శిశువుకు అమృతతుల్యమన్నారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి శిశువుకు అనుబంధం ఏర్పడుతుందని, ఎంతమందిలో ఉన్న తల్లిని మాత్రమే శిశువు గుర్తుపట్టి ఎంత ఏడ్చినా ఓరుకుంటుందని, తల్లిపాలలో అనేక రకాలైన పోషక విలువలు పాప ఎదుగుదలకు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్ సువర్ణ, హెడ్ నర్సెస్ శారద, జగదాంబ, ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సింగ్ ఆఫీసర్ మహారాజ్ భాను, నర్సింగ్ ఆఫీసర్స్ పల్లవి, శ్రీలత, హెల్త్ అసిస్టెంట్స్ దేవతాని వాసుదేవ్, డి నాగరాజు, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు ఏ మల్లేష్ గౌడ్, పరమేశ్వర్చారి, క్యాషియర్ సత్యనారాయణ ఆది సహాయంతో పల్లి పట్టీలు, ఖర్జూర పండ్లు, సేపులు, అరటి పండ్లు బాలింతలకు, గర్భిణీలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంటే మనం తల్లులందరూ పాలిస్తుంటారు కదా, 37% మాత్రమే పుట్టిన వెంటనే పాలిస్తున్నారట మన తెలంగాణలో. తర్వాత 6 నెలలు కంటిన్యూస్గా ఓన్లీ 68% తల్లులు మాత్రమే ఇస్తున్నారట. ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది? ఆ గ్యాప్ ఫిల్ చేసుకోవడానికే మనం ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. మనకు ఎందుకు వస్తుంది ఆ గ్యాప్ అంటే, మనము ఎప్పుడైతే కన్సీవ్ అవుతామో అప్పటి నుంచి మనం హెల్తీ ఫుడ్ తీసుకుంటే ఖచ్చితంగా మనం పాలు ప్రొడ్యూస్ చేయగలగడానికి అవుతాం. లేదు అంటే మనమే వీక్ అయిపోతాం. అట్లాంటివి మనం పిల్లలకు పాలు ఎలా వేయగలుగుతాము? కాబట్టి ఫస్ట్ మీరు పోషక విలువలు కూడిన ఆహారాన్ని రెగ్యులర్గా తీసుకోండి, సరేనా? తర్వాత పిల్లలకు మనం ఇచ్చే వరం, అంతే కదా. తల్లిపాల ప్రాముఖ్యత గురించి వాళ్ళు చెప్పారు. దాంట్లో ఇమ్యునైజేషన్ ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది, అదొక వ్యాక్సిన్ లాంటిది. మనం పెద్దవి ఏమన్నా పిల్లలకు ఉంటాయి కదా, వ్యాధి కలిగేవన్నీ కారకాలను తగ్గిస్తుంది. ఈవెన్ మనకు బ్రెస్ట్ క్యాన్సర్ రాదు పాలిస్తే, ఓవరీ క్యాన్సర్ ఉంటుంది కదా, సర్వికల్ క్యాన్సర్ కూడా రాదు, ఓవరీ క్యాన్సర్ రాదు. ఇలాంటివి మనకే కాదు మన బిడ్డలకు కూడా మంచి ప్రయోజనాలు ఉంటుంది బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే. సార్ అన్నారు అన్నం తగ్గిపోతుందేమో అని, అలాంటివి ఏమి ఉండదు. మనం పాలిస్తుంటే మన పొట్ట అంటే లూజ్ అయిన పొట్ట కూడా టైట్ అవుతుందంట. ఇవన్నీ కొంచెం ఆలోచించి అందరి తల్లులకు నా వినపం ఏంటి అంటే, మీరు కంటిన్యూస్గా 6 months ఖచ్చితంగా పాలు ఇవ్వండి, డబ్బా పాలు మాత్రం ఇవ్వకండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా తల్లి పాలు బిడ్డకు ఎంతో శ్రీరామ రక్ష. దీంట్లో అన్ని రకాలైనటువంటి ప్రోటీన్స్, మినరల్స్, ఎన్నో పాపకు కావాల్సినటువంటి బలమైన పోషక పదార్థాలు ఇందులో ఉంటాయి. కాబట్టి పుట్టిన బిడ్డ పుట్టగానే గంటలోపు తల్లిపాలు ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాము. కొంతమంది తల్లులు ఆధునిక సమాజంలో పాలిస్తే నా అందం తగ్గుతుందని పిల్లలకు పాలియడం, మనకు సమయం సరిపోక ఉద్యోగరీత్యా వివిధ కారణాల వల్ల తల్లులు పిల్లలకు పాలియలేకపోతున్నారు. కాబట్టి పాలు ఇచ్చిన పాప ఒక విధంగా ఉంటుంది, డబ్బా పాలు పట్టిన పాప ఒక విధంగా ఉంటుంది. చూడండి, మీరు డబ్బా పాలు వద్దు, తల్లి పాలు వద్దు అనే నిదానంతో మనం అందరం తల్లిపాలు గంటకు ఒకసారి ఇవ్వాలి. తల్లిపాలు ప్రతి గంటకు ఇచ్చినటువంటి పిల్లవాడు మంచిగా గుండెలకు రాలేకున్నాడు, లేకుండా బతుగా ఉంటాడు. ఈమెలకు దయచేసి పిల్లలందరూ ప్రతి గంటకి తల్లిపాలు ఇప్పించాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. ఇక్కడికి వచ్చిన ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ ధన్యవాదాలు. అందరూ అన్నీ చెప్పారు ఇంతవరకు. ప్రెగ్నెంట్ అయిన తర్వాత డెలివరీ అయిపోయాక తల్లిపాలు ఎంత ముఖ్యము, తల్లిపాలు అమృతం లాంటివి, ఏ సమయంలో ఎప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయాలి, పుట్టిన వెంటనే ½ గంట లోపల స్టార్ట్
కరెక్టే, అన్నీ చెప్పారు, బాగానే ఉంది. కానీ తల్లులు, నేను యాజ్ ఎ ప్రాక్టికల్ గైనకాలజిస్ట్గా ప్రాక్టికల్గా నేను కొన్ని ఇబ్బందులు వాళ్ళకి ఎదురవుతున్న ఇబ్బందులు నేను గమనించింది ఏంటి అంటే, వాళ్ళకి ఇన్వర్టెడ్ నిప్పుల్, రిట్రాక్టెడ్ నిప్పుల్ అనే 2 సమస్యలు ఉంటున్నాయి చాలా మందికి. అది ఉండడం వల్ల వాళ్ళు సరైన పద్ధతిలో పాలు ఇవ్వలేకపోతున్నారు. అంటే వాళ్ళు ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి వాళ్ళ నిప్పుల్స్ని సరి చేసుకోవడం అంటూ జరగాలి. ఎందుకంటే నేను చాలా మంది, ఒక 10 మంది డెలివరీ పేషెంట్స్ ఆ రోజు డెలివరీ అయితే 2-3కి ఈ సమస్య అయితే పర్టికులర్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో, ప్రైమరీ ప్రెగ్నెన్సీస్ అంటారు, అంటే ఫస్ట్ కాన్పు అయిన వాళ్ళలో ఈ ప్రాబ్లం మనం చాలా మందికి చూస్తున్నాము. అయితే వాళ్ళు ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి వాళ్ళ వేసుకొని కొంచెం ఆ నిప్పుల్స్ని ఎలాంగేట్ చేసుకుంటూ ఉండాలి, కొంచెం మసాజ్ చేసి దాన్ని ఆ నిప్పులు అనేది బయటికి వచ్చేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటే బిడ్డ పుట్టిన వెంటనే 1/2 అవర్, నార్మల్ డెలివరీ అయితే అర్ధగంట లోపల, లేదంటే సెక్షన్ అయిన తర్వాత ఒక 1/2 అవర్కి మనం పాల్గొనడానికి సౌకర్యంగా ఉంటుంది. అంటే ఇలా ఆ నిప్పుల్స్ డిస్ట్రాక్టెడ్ ఉండడం వల్ల తల్లికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. నాకు పాలు రావట్లేదు, నా బేబీ పాలు పట్టుకోవట్లేదు, నా రొమ్ము పట్టుకోవట్లేదు అని వాళ్ళు ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏడవడము, ఆ ఏడ్చేసి మానసికంగా బాధపడడం వల్ల వాళ్ళకి పాలు అనేది క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అది రాకుండా ఉండాలంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ నుంచి ప్రయత్నం చేయాలి, హెల్తీ డైట్ తీసుకోవాలి, మంచినీళ్ళు అనేది చాలా తాగాలి. మేము డే లైఫ్లో మేము ఎన్కౌంటర్ చేసే లాక్టేటింగ్ మదర్స్లో సమస్య ఏంటంటే పాలు సరిగా సరిపోవట్లేదు. ఎందుకు సరిపోవట్లేదు పాలు అని అంటే వాళ్ళు నీళ్ళు అనేది సరిగా తీసుకోరు, వాటర్ ఇంటేక్ అనేది అక్కడే ఉండదు వాళ్ళకి. మేము ఆల్మోస్ట్ 4 లీటర్స్ పర్ డే తాగమని చెప్తాము. ప్రతి గైనకాలజిస్ట్ ప్రతి మదర్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే 4 లీటర్ల నీళ్లు తాగాలి డైలీ డెలివరీ అయిన తర్వాత. కానీ వాళ్ళ అపోహాలు, వాళ్ళ పెద్దలు చెప్పిన మాటలు ఏంటి అని అంటే నీళ్లు తాగొద్దు డెలివరీ అయిన తర్వాత, ఈ కారం, ఎల్లిగడ్డ కారం అది తినాలి అప్పుడే పాలు వస్తాయి అన్న వాళ్ళ అపోహాలు వాళ్ళు ఇంకా అదే మాటలు నమ్ముతున్నారు. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. మనం ఎంత వాటర్ ఇంటేక్ చేసి, ఎంత ప్రోటీన్ డైట్ ఎంత మంచిగా తీసుకుంటే, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, మాంసము, ఉడకబెట్టిన గుడ్డు ఇవన్నీ తీసుకుంటే మంచి పాలు వస్తాయి, మంచిగా పాలు వస్తాయి. పాలు రాదు అన్న సమస్యనే ఉండదు. అండ్ డెలివరీ అయిన తర్వాత 1 to 2 days వరకు వాళ్ళు పాలు అంటే బేబీని వాళ్ళ అటెండర్స్కి ఇచ్చేసి వీళ్ళు కూర్చోవడం, లేవడం, తిరగడం ఇది చేస్తున్నారు. బేబీని మీ దగ్గరలో పెట్టుకోండి, మీ పైన పెట్టుకోండి. పక్కన వాళ్ళకి ఇచ్చేసి పాలు ఇచ్చినప్పుడే నేను తీసుకుంటాను, నాకు పాలు వస్తున్నాయి రావట్లేదు అవన్నీ సమస్యలు కాదు. బేబీ ఎప్పుడైతే మీ బాడీకి టచ్ అయి ఉంటుందో ఆ బౌండింగ్కి పాలు కారిపోతాయి. బేబీ తాగకపోయినా ఆ బ్రెస్ట్ నుంచి పాలు కారిపోతూనే ఉంటాయి. ఆ ప్రేమకి పాలు పుట్టుకొస్తాయి. లోపల పాలు అనేది ఉండదు. ఆ రిఫ్లెక్స్, ఆ ప్రేమ అనేది నాకు నా బిడ్డకి నేను పాలు ఇవ్వాలి, నా బిడ్డ మీద నాకు ఈ ప్రేమ ఉంది అని ఏదైతే చూపిస్తుందో బేబీ అంత డిస్టెన్స్లో ఉన్న మదర్కి పాలు కారుతూనే ఉంటాయి. అంటే ఇక్కడ అర్థం ఏంటి, బేబీ పైన ఆ బౌండింగ్ ప్రేమ అనేది కూడా అంతే పెంచుకోవాలి. అలా లేనప్పుడు, పాలు ఇవ్వనప్పుడు మదర్కి పోస్ట్ పార్టం డిప్రెషన్ అని ఒక వ్యాధి వస్తుంది ఈ మధ్యకాలంలో. అది రావడం పైన వాళ్ళు బేబీ పైన చిరాకు పడడము, ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని తిట్టడము, బేబీని సరిగా చూసుకోకపోవడము, రిలేషన్స్లో తేడాలు రావడం, అంటే భార్య భర్తల మధ్యలో గొడవలు అవ్వడం, ఇంట్లో వాళ్ళ మధ్యలో గొడవలు అవ్వడం ఇవన్నీ అవుతున్నాయి. దీనికి అంతటికీ కారణము మీరు ఆ బేబీ మీద ప్రేమగా ఉంటే, ప్రేమ చూపిస్తే ఆ పాలు రావడం, మీరు ఆనందంగా ఉంటారు, మీ ఇంట్లో వాళ్ళు ఆనందంగా ఉంటారు. మీ ఖర్చులు, బయట ఖర్చులు, పాల డబ్బాలకు అయ్యే ఖర్చులు, పాల బాటిల్కి అయ్యే ఖర్చులు, ఆ శ్రమ, ఆ బాయిల్ చేసే ఆ బాటిల్స్ బాయిల్ చేసే శ్రమ అవన్నీ కూడా తగ్గిపోతాయి. దీనివల్ల మీకు ఆర్థికంగా, మానసికంగా అండ్ ఇంట్లో సంతోషంగా కూడా ఉంటారు. ఇదొక పాయింట్. అంతేకాకుండా ఫస్ట్ 6 months వరకు అంతా చెప్పినట్టుగా బయట ఏ నీళ్ళ చుక్క కూడా బేబీకి అవసరం లేదు. తల్లి ఎన్నిసార్లు ఆన్ డిమాండ్, ఫీడింగ్ ఆన్ డిమాండ్ అంటాం మేము. ఫీడింగ్ ఆన్ డిమాండ్ అంటే తల్లి బిడ్డకి నేను 2 గంటలకు ఒకసారి పాలిస్తాను, నేను 3 గంటలకు ఒకసారి ఇస్తాను, నేను రాత్రికి ఒకటేసారి వేస్తా అనేది కాదు. ఆ బేబీ ఎప్పుడు డిమాండ్ చేస్తే అప్పుడు తల్లి వేసి పాలు ఇవ్వాల్సిందే. ఆయన పాలు ఇచ్చిన ప్రతిసారి బేబీని మదర్ భుజం మీద వేసుకొని 15 నిమిషాల దాకా తట్టాలి. ఇట్లా లేచి బేబీని కడుపు అనేది మన భుజానికి తగిలి ఆ వెనకాల వీటిలో తట్టాలి.
నార్మల్ వేసుకుంటే తెలియదు. అంటే బేబీకి బర్తింగ్ అంటారు దాన్ని. ఆ బర్తింగ్ మంచిగా చేసినప్పుడు ఆ తాగిన పాలు కూడా మంచిగా ఇరుగుతాయి అన్నమాట. అవి చేయాలంటే మీరు తల్లిగా ఒక 6 నెలలు కష్టపడక తప్పదు. ప్రతి తల్లి కూడా రాత్రికి వేసి కూర్చొని పాలివ్వాలి, పడుకొని పాలివ్వదు, కూర్చొని పాలివ్వాలి. పాలించిన ప్రతిసారి 15 నుంచి 20 నిమిషాలు బేబీని తట్టాలి, వెనకాల వర్కింగ్ చేయాలి. వర్కింగ్ చేసినప్పుడే ఆ బేబీ గ్రోత్ అనేది పెరుగుతుంది, బేబీకి ఆకలి అనేది పెరుగుతుంది. అండ్ మీకు కూడా మానసికంగా బేబీ ఎందుకు ఏడుస్తుందో అప్పుడు బేబీ ఏడవద్దు. కాబట్టి మనశ్శాంతిగా మీరు కూడా ఉండగలుగుతారు. లేకపోతే బేబీకి వర్కింగ్ చేయకపోతే వాళ్ళ బేబీ ఆయాసం అయిపోయి కడుపు ఉబ్బసం అయిపోయి వామిటింగ్స్ అవ్వడము, గ్రోత్ అవ్వకపోవడము, నిద్రపోకపోవడము, మిమ్మల్ని నిద్రపోకపోవడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మీకు మానసికంగా నిద్ర లేకపోవడం వల్ల మనం ఇప్పుడు అందరూ చెప్పినట్టు అన్ని విషయాలు చాలా విషయాలు చెప్పారు. ఒకసారి చూసాను దాన్ని గుర్తున్నాను. నేను యాక్చువల్గా పిల్లల డాక్టర్గా నేను చెప్పిన విషయం నేను రోజు అర్థం విషయాలు 2 చెప్తాను. ఆల్రెడీ చెప్పారు రూపాయల విశేషాలు, తల్లిపాల లాభాలు. ఇంకొకటి ఏంటంటే మేజర్గా తల్లిపాలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆపరేషన్ కాదని దీనివల్ల అర్థం ఇదే పక్క తినవద్దు, అది తినవద్దు, కొంత పక్కన చేస్తారు. అసలుకే పాలు అసలు ప్రెగ్నెంట్ ఉన్నప్పటికంటే గర్భవతి ఉన్నప్పటికంటే డెలివరీ అయిన తర్వాతనే ఎక్కువ రోజు మంచి పోషకాహారం తీసుకోవాలి. మీరు అప్పటికంటే తీసుకున్నారు నార్మల్గా 2000 క్యాలరీ పాలించినప్పుడు ఇంకా ఎక్కువ ఆహారం తీసుకోవాలి. అలాంటి జాగ్రత్తలు తీసుకుని మా ఇంట్లో పద్యం చేస్తారు. పద్యం చేయకుండా ఇంకా పాలు చేస్తారు. ఇంకొక అపోహ ఏముంటుందంటే నా ఇల్లు అమ్మని అన్నం పెట్టాలి, సెల్లర్ పెట్టాలనుకుంటుంది. తల్లి పాలు మంచిగా వస్తే పిల్లలకి 6 నెలల వరకు ఒక చుక్క వాటర్ కూడా అవసరం లేదు. 6 నెలల పాటు ఖచ్చితంగా తల్లి పాలు ఇస్తే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. దీంతో పాటు ఇక్కడ ఓపిక అందరూ కూర్చున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా